నీ అవ్వ గింత జూట ముచ్చట్లు ఎందుకు చెప్తావురా? మస్తు ఆనగొట్టింది, పొట్టు పొట్టు తడిసిన అన్నావు. మరేంద్రా అంగి చెక్కున మెరుస్తాంది? అరే అవ్వ తోడ్రా మొత్తం నాన్న జరంత ఇసుంటకు రాగానే శీతం ఎండ కొడితే అంగి ఆరింద్రా. ఏ ఊకోరాబాయ్ కథలు నాకు చెప్పకు, మీ ఇంటోళ్ళకి చెప్పుకోపో. అబ్బా ఆన రాదని టీవీలో చెప్తే ఛత్రి లేకుండానే బయటికి వచ్చిన. ఇప్పుడు చూడు టోప్ టోప్ అయినా ఇక ఆఫీస్లకు ఎట్లా పోవాలే అన్నట్టున్నదబ్బా వాతావరణం. అసలు ఎప్పుడేమైతుందో గింత తెలియకుంటుందబ్బా. మన కాడనే కాదు దేశమంతా గిట్లనే. ఇక ఆనకాలం వచ్చిందంటే ఇంటి ముంగట ఒక పడవ బంగ్లా మీద ఒంటారా సరిపోని సరుకులు తెచ్చి తయారు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కంచెలి 17 క్లౌడ్ బరెస్టే ఉంటదట. మరి అంటే గంట 2 గంటలనే కుండపోత డ్రమ్ముల పోత కాదు ట్యాంకర్ల పోత ఆనలు తెస్తుంది అన్నట్టు. అదిగిన 40-50 కిలోమీటర్ల ఏరియాలలోనే కావచ్చు కూడా. క్లౌడ్ బరెస్ట్ అనే పదమే చాలా మందికి కొత్త. ఇంత పెద్ద దేశంలో ఎన్నడో ఒక పారి ఎన్నో ఒక కాడ గాలి వల్ల చంపుతుండే. కానీ ఇప్పుడు దేశమంతా రోజుకొక కాడ క్లౌడ్ బరెస్టే కాబట్టి మొన్న మన కామారెడ్డిలో కక్ష కట్టినట్టే పతాపం చూపిస్తే పండుగ పూట చెట్టుకోలు పుట్టకోలు అయ్యిరి. మెదక్లో కూడా పొట్టు పొట్టు కొడితే పొరక పొరక అయ్యే. హైదరాబాద్ లో కూడా 2-3 రోజులకో పారి ఎన్నర్లేనంత దంచ వరకు పబ్లిక్ అంతా అదుర్కోబట్టారు. వరంగల్ లో కూడా మస్తు పడ్డది. ఇక కాశ్మీరు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనైతే నేరి ఆ నెల రువ్వడికి కొండలు గరుగుతున్నాయి, బండలు జారుతున్నాయి. వరదలు తాకుడు తాకితే ఊళ్ళు మునుగుతున్నాయి, కాలు బండ్లు పడవ లెక్క కొట్టుకపోతున్నాయి. ఎప్పుడు ఎటుకెళ్ళి ఏ మురికొస్తుందో తెలియని పరిస్థితి. నదులు వాగులు పాయలు ఎన్నడు వంగనంత వంగవాటే ఊళ్ళు ఎల్రు ఒక్కటి చేయవాటే. ఈ ఆపతి 17 వచ్చే డేంజర్ ఉందని వాతావరణం గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్తున్నమాట. అదేదో గ్లోబల్ వార్మింగ్ మోపాయి ఇంత మీద చేస్తుందట. గాపుణ్యం కూడా మనదేనుల్లో. అడవులు నరికేసి చెరువులు మింగేసి గుట్టలు మింగేసి పచ్చదనం పలసగా చేసే వరకు కట్టెల పొయ్యి మీద పెట్టినట్టు భూమి కూడా కుతకు తొడుకుతుందట. మరి ఇది చాలదని కంపెనీలు బండ్లు ఎక్కువ గాలి ఖరాబ్ అయ్యి అట్లా కొంత నష్టము. మళ్ళా మట్టిలో కరిగిపోని ప్లాస్టిక్ వాడకంగిన మస్తు పెరిగిందట. ఈ తీర ప్రకృతి తెల్లి చేస్తున్నందుకు వాతావరణం ఆగమయ్యి అడ్డగోలు ఆనలు ఎన్నలేని ఎండలు కొట్టి మన సంగతి చూస్తుంది అన్నట్టు. ఇట్లా కావద్దంటే పచ్చదనం పెరగాలి, కాలుష్యం తగ్గాలి. అమ్మో గా పని మాతోటి కాదనుకుంటే జరిగే నష్టాన్ని ఓర్చుకునే ఓర్పు ఉండాలి. ఇంతకంటే ఇంకో మార్గం లేదు మరి.